హలో హీరోస్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఏదో నార్మల్ థ్రిల్లర్ కాదు. ఈ సినిమా అందరికీ సెట్ కాదు. ఇది ఒక డార్క్, స్లో, మైండ్ గేమ్ సినిమా. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరొక సస్పెన్స్ థ్రిల్లర్ ఎకో మూవీ. ఈ సినిమా చూశాక మీకు ఒకే డౌట్ ఉంటుంది, అసలు హీరో మంచివాడా చెడ్డవాడా? సరే, టైం వేస్ట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ మొత్తం ఒక మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఆ మిస్టరీ ఒక మనిషి, అతని పేరు కురిచియన్. ఇతను ఎవరు, ఏం చేస్తాడు, ఎందుకు అందరూ ఇతన్ని వెతుకుతున్నారు, అన్ని ఇటువంటి ప్రశ్నలే. ఇక కురిచియన్ విషయానికి వస్తే ఇతను ఒక డాగ్ బ్రీడర్. ఒక రకంగా సింపుల్ గా చెప్పాలంటే కుక్కల్ని పద్ధతిగా పెంచేవాడు, ఇంకా ట్రైన్ చేసేవాడని అర్థం. కురిచియన్ కొండ ప్రాంతాల్లో ఉండి ఎప్పుడూ కనిపించకుండా కానీ అందరి జీవితాల మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. ఇక ఈ సినిమా స్టోరీ మొత్తం ఇతనిని వెతికే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో మాస్ ఎంట్రీలు, పంచ్ డైలాగులు ఏం ఉండవు. ఇక కురిచియన్ విషయానికి వస్తే అతను మంచివాడు కాదు, అలాగని చెడ్డవాడు కాదు. అతని లైఫ్ లో ప్రేమ ఉంది, మోసం ఉంది, రివెంజ్ కూడా ఉంది. కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు క్లియర్ గా తెలియదు. ఇదే ఈ సినిమాలో బలం బలహీనత రెండు. అలా ఎందుకంటే సినిమాలో ఏం జరుగుతుందో కరెక్ట్ గా తెలిస్తే ఇంట్రెస్ట్ పోతుంది, తెలియలేదనుకో అప్పుడు కూడా ఇంట్రెస్ట్ పోతుంది, ఎందుకంటే సినిమా అర్థం కాదు కాబట్టి. మరో మెయిన్ పాయింట్, ఈ సినిమాలో ఒక కీలకమైన క్యారెక్టర్ ఉంటుంది. ఆమె మయాతి లేదా సోయి. ఈ క్యారెక్టర్ వల్ల సినిమాయే మారిపోతుంది. ఈ సినిమాలో డైలాగ్స్ కన్నా సైలెన్సే ఎక్కువ ఉంటుంది. ఇక బీజిఎం విషయానికి వస్తే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సినిమా స్లోగా రన్ అవుతున్నప్పుడు దానికి తగ్గట్టుగానే బీజిఎం కూడా వస్తుంది. ఎక్కడా ఫాస్ట్ బీజిఎం ఉండదు, అంటే హీరో ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ కు తగ్గట్టుగా బీజిఎం అనిపించదు. ఇక ఈ సినిమా కొండలు, అడవులతో కూడిన ఒక జీవితం, ఒక తెలియని మిస్టరీ అనే దాన్ని చూపిస్తూ సినిమా మొత్తం చాలా పీస్ఫుల్ గా గ్రీనరీగా ఉంటుంది. ఈ సినిమా నెగిటివ్ విషయాల గురించి హానెస్ట్ గా చెప్పాలంటే సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది. ఈ సినిమాను చూడాలంటే మీకు ఓపిక ఖచ్చితంగా ఉండాలి. సినిమాను చూస్తానంటే స్టోరీ మొత్తం క్లియర్ గా అర్థమవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమా సెట్ అవ్వదు. దీంట్లో కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోతాయి సినిమా అయిపోయాక కూడా. ఇక ఈ సినిమా గురించిన ఓవరాల్ రివ్యూ మాట్లాడుకుంటే, మీకు మలయాళం సస్పెన్స్ మూవీ, హీరో ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా బాగుండకపోయినా పర్లేదు, స్లోగా మూవీ ఉన్నా నేను చూస్తాను. అంతేకాకుండా సినిమాలో చూపించే దానికంటే ఎక్కువ నేను అర్థం చేసుకోగలను అనేలా అయితే ఈ ఎక్కువ మూవీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అలా కాదు, మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కావాలి, అలాగే సినిమాను చూస్తానంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వాలంటే ఈ సినిమాకు మీరు దూరంగా ఉండటం బెటర్. ఇక ఈ సినిమాకి నేనైతే 5కి 3.5 ఇస్తాను రేటింగ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఎక్కువ మూవీ రివ్యూ. మీకు ఇలాంటి డీప్ మూవీస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే దీని మీద కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో కలుద్దాం. ఓకే, బై బాయ్.